ఢిల్లీ నుంచి ఈసీ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతోందా? ఈ బ్రేకింగ్ న్యూస్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మరికొద్ది రోజుల్లో ఈసీ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వబోతుందని, ఆ బ్రేకింగ్ న్యూస్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వచ్చే నెల 13వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతున్నారు ఎన్నికల కమిషన్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మనకి ఏప్రిల్ 20వ తేదీ పైన ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంత లేటుగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు కృష్ణ గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటిదాకా ఏమనుకున్నారంటే మార్చి ఆఖరి లోపు ఎన్నికలు జరుగుతాయి, ఒడ్డున పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెలుసుబాటు ఉంటుందని చెప్పని భావించారు. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి చూసుకుంటే ఏప్రిల్ 20 తర్వాత మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి కనపడతా ఉంది. అంటే రేపు జరిగే పరిణామాలు చూసుకుంటా ఉంటే మార్చిలోపు ఈయనకి వెలుసుబాటు లేదు. కాబట్టి ఏప్రిల్లో కనుక ఎన్నికలు జరిగితే, అది 20వ తారీఖు తర్వాత ఎన్నికలు జరిగితే, గతంలో 11వ తారీఖు జరిగింది కాబట్టి ఒక 10 రోజుల నుంచి 12 రోజులు ఎన్నికపోతుందని. తొలి విడత జరిగేది ఇక్కడే కదా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎంత ఆలస్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంత నష్టం జరుగుద్ది. ఎందుకంటే రేపు పొద్దున ఎండాకాలం మొదలవుతుంది, ఉక్కపోత మొదలైద్ది, మరి విద్యుత్తు ఇప్పుడే ఉంటున్నాయి. దీనికి తోడు ఈరోజు ఆయన చెప్పే అబద్ధాలన్నీ జనానికి అర్థమైపోయింది. ఇంకా అబద్ధాలు చెప్తానే ఉన్నాడు. ప్రతిపక్షాల మీదే కాకుండా పత్రికల మీద, ప్రసార మాధ్యమాల మీద, దానికి సంబంధించిన యాజమాన్యం మీద ఆయన ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి అనే మాట మర్చిపోయి ఒక శాసనసభ్యుడు గనక మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అవును, అది మాత్రం ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయన ఎప్పుడూ మర్చిపోయాడు ఆ స్థాయి. ఎందుకంటే ఆయనకి స్థాయి కల్పించినా కూడా దాన్ని నిలుపుకునే విధంగా ఆయన అయితే లేడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజల్ని ఎక్కడికి మభ్యపెట్టాలి, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలి, ఎదురుదాడి చేయాలి, కానీ అది వ్యూహాత్మకంగా చేస్తున్నాడని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ శ్రేణులు రెచ్చగొడుతున్నాడు, వాళ్ళు రెచ్చిపోతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడన్నా నిలువరించాలని చెప్పని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే వాళ్లే దాడి చేసినట్టు రక్షక భటులు వాళ్ళ మీద తిరిగి అభియోగాలు మోపుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒకసారి మనం సూక్ష్మంగా దాని గురించి కనుక పరిశీలిస్తే అతను చాలా వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందుట్లో ఒక గ్రామంలో ఏదన్నా గొడవ జరిగిందనుకోండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బాగా పనిచేసేవాళ్ళు, ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, వాళ్ళు ఆ ఘటనలో పాల్గొనకపోయినా కూడా వాళ్ళ పేర్లను పొందుపరుస్తూ వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపుతున్నారు. దానివల్ల ఏంటంటే రేపు ఎన్నికల సమయంలో ఆ ఎన్నికలు జరిగే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదనేది ఆయన భావన. అట్లా ఇట్లాంటి వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద అభియోగాలు ఉన్నప్పుడు దానికి విచారించే కార్యక్రమంలో రక్షక భటులు వాళ్ళకి సులువుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించరు, ఇబ్బందులే కలగజేస్తూ ఉంటారు. అప్పుడు ఏముందంటే కొంత తెలియని వ్యక్తులు వచ్చేసి వాళ్ళు ఉంటే వీళ్ళ పని సులువైద్ది అనేది వాళ్ళ భావన. అలాంటి వ్యూహంలో భాగంగానే ఆయన ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో వీళ్ళు ఒకవేళ వాళ్ళ మీద అభియోగాలు మోపి దాడులు వాళ్లే చేశారని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎలాంటి నమోదు చేయకుండా అభియోగాలని తిరిగి వీళ్ళ మీదే పెడుతూ ఎదురుగా వీళ్ళే చేశారని చెప్పి, దాడులు చేశారని చెప్పని వీళ్ళనే నిందితులుగా చేరుస్తూ, బాధితులనే నిందుగా చేరుస్తూ ఇప్పటి వరకు సాగింది ఆ క్రమం. దాని యొక్క వ్యూహంలో మొట్టమొదటి కూడా అతను అనుసరిస్తుంది, చేయాలనుకుంది కూడా అదే. రేపు ఇవన్నీ వీళ్ళు ఎదుర్కోవాలి, న్యాయస్థానాలకు ముందుగానే వెళ్ళి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు గనక ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించినట్టయితే ఆయన కొంత వెలుసుబాటు వచ్చిండేది. ఇప్పుడు ఆలస్యం అవుతున్న సందర్భంలో ఈ పరిణామాలు అంటే ఒక వైపు నుంచి విద్యుత్ కోతలు, రేపు పొద్దున మంచినీటి కటకట, ఇతను ముందస్తు ప్రణాళిక లేదు కాబట్టి నీరుని నిల్వ చేసి సకాలంలో రైతులకు కావచ్చు, లేకపోతే తాగునీరుకు కావచ్చు అందించే కార్యక్రమంలో ఈయన విఫలమయ్యారు. కాబట్టి రేపు పొద్దున ఈరోజు అడుగట్టిపోయిన జలాశయాల్లో నీళ్లు మరి ఏం చేయాలో ఇతనికి పాల్పోదు. కాబట్టి ఆ యొక్క
అది ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి ఆ ఇబ్బందులు ఎదురైతే ఇంకొంచెం ఈయన మీద ఉన్న వ్యతిరేకత ఇంకా తీవ్రం అవుతుంది. ఓకే. కానీ అంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుందేమో, షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత పథకాలు అమలు కావు కాబట్టి అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి సొమ్మును డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖాతాలో వేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు, సన్నాహాలు చేస్తున్నాడు, అదే ఎన్నికల్లో ఉపయోగపడేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు నేను డబ్బులు ఇస్తే జనం నా మాట వింటారని. చూడాలా, డబ్బులకే జనం లొంగిపోతూ ఉంటే డబ్బుండాలే గెలవాలి ఎప్పుడు కూడా. అంబానీ గారు, అదానీ గారే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు, మోడీ గారు ఎందుకు అవుతాడు? కాబట్టి డబ్బే ప్రాధాన్యత కాదు, పరిస్థితులు, గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం ఏదో అన్యాయం చేసిందని చెప్పని ఈ ప్రభుత్వానికి అవకాశం కలగజేశారు. ఈ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా ఉంది కాబట్టి మళ్ళీ బరాయించే పరిస్థితులు అయితే లేరు ప్రజలు. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా ఎంత ధనం ఇచ్చినా కూడా జరుగుతున్న పరిస్థితులు, ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా, లేకపోతే తన కుటుంబ సభ్యులకు కావచ్చు తన బంధువులకు కావచ్చు న్యాయం జరిగిందా నష్టం జరిగిందా, రాష్ట్రానికి న్యాయం జరిగిందా నష్టం జరిగిందా, ఈ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ నిజంగానే లబ్ధిదారులు అందరూ కనుక ఓట్లేస్తే పసుపు కుంకుమ కింద 2019లో చంద్రబాబు నాయుడు గారు 80 లక్షల మంది మహిళలకి 10,000 రూపాయల కాడికి వేశారు. మరి ఓట్లు వేసారా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ తాత్కాలికం అండి. ఇంకా తెలిసి కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ధన ప్రవాహం పారిస్తూనే ఉన్నారు, అందులో సందేహం లేదు. ఆ పార్టీకి అతీతం కాదు. ఆ పార్టీకి సమాచారం ప్రకారంగా ఎన్నికలు గనక నిజంగా లేట్ అయితే అనుకున్న దాని తేదీ కంటే కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంపీ క్యాండిడేట్లు దొరకడం లేదు, ఆయన ఎంపీ క్యాండిడేట్ల అన్వేషణలో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఇంకా టైం దొరికినట్లే కదా. ఇప్పుడు టైం దొరికిందంటే అదే కనుక ముందైతే గబ్బికిన ఎవరో వాళ్ళకి ఇచ్చారని చెప్పి సరిపెట్టుకునేవాళ్ళు. రోజు రోజుకి జారుకుంటున్నారు కదా. ఇప్పుడు మొన్నటిదాకా వేమిరెడ్డి గారు, ఇప్పుడు వేమిరెడ్డి గారు దూరం అయిపోయారు, రామ్ అన్నారు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే మరి రేపు ఈయన శ్రీకృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట మాజీ లోక్సభ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీలో కలుస్తున్నారు. ఇలా చూసుకుంటా ఉంటే ఒక్కోళ్ళు జంగా కృష్ణమూర్తి గారు, పెనంలూరు పార్థసారథి గారు, ఇలా ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు. ఇంకా ఆయనకి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒకళ్ళు ఎవరన్నా వస్తుంటే 10 మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ నుంచి 10 మంది ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా అదే అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇక వరుసనే వేమిరెడ్డి గారు వస్తే ఆయన ఎమ్మటి చాలా మంది వస్తారు. సహజంగా అంటే అది వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వివాదారహితుడని, ఆయన మీద ఎలాంటి వివాదాలు లేదు కాబట్టి, అలాగే ఆర్థికంగా బలవంతుడు కాబట్టి సహజంగానే ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమి లేదు. చూడాలి, ఇప్పుడు కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి. కృష్ణ గారు కలిసి రానప్పుడు తాడే పామై కలుస్తుందని చెప్పని పాత సామెత ఒకటి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే, ఎవరూ లేరు. ఆయన వైఖరి అంటారా? అది నిస్సందేహంగా 151 స్థానాలు 22 మంది లోక్సభ స్థానాలు గెలిపించుకున్న తర్వాత ఆయనకి అమృత భాండం అమరావతి అనేది, పోలవరం అనేది, అవి రెండింటిని కనుక పూర్తి చేసుకున్నట్టయితే ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఉండేది, యువతకి ఉపయోగం ఉండేది, ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా డోకా లేకుండా ఉండేది. పథకాలతో పాటు ఇవి కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆయన డోకా ఉండేది కాదు. కొత్తగా ఆయన ప్రవేశించిన పథకం అంటూ ఏమి లేదు. నవరత్నాలు చూసుకుంటూ ఉంటే ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ ప్రచారం కూడా ఎందుకు చేసుకుంటున్నాడంటే తన సొంత సంస్థలకు లాభం చేకూర్చే విధంగా. నష్టాల్లో ఉన్నటువంటి సాక్షి పత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, 2019 వరకు నష్టాల్లో ఉంది, ఈరోజు విపరీతమైన లాభాల్లో ఉంది. కారణం ఏంటంటే అతను రాజకీయంగా కంటే కూడా వ్యాపార సరళి అతనికి బాగా తెలుసు కాబట్టి వ్యాపార దృక్పథంతో దాన్ని పైకి తీసుకెళ్ళాడు. అట్లా అతనికి ఏది వ్యక్తిగతంగా లబ్ధి తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పథకాల వల్ల అతను గట్టెక్కుతాడంటే నిస్సందేహంగా ఆ పథకాలే ఇంకా అతను నిలబెడుతున్నాయి. ఇంకా ప్రజల్లోకి ప్రతిపక్షాలు అంత బలంగా వెళ్ళలేదు. గతంలోనే మేము ఇచ్చాం ఈ పథకాలు, ఇతను ఏదో మసిపూసి మారేడుగా చేస్తున్నారు, దీనివల్ల ఇలా మేలు జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పి అయితే వాళ్ళు ఇంతవరకు అయితే ఆలోచించుకోవట్లేదు. ఆ ఆలోచన వాళ్ళకి కలగజేసే విధంగా వాళ్ళకి జరుగుతున్న నష్టాలేంటో తెలియపరిచే విధంగా కనుక ప్రతిపక్షాలు ఇంకా ప్రజల్లోకి పల్లెల్లోకి కనుక వెళ్ళగలిగితే దాదాపు నాకు తెలిసినంతవరకు ఈయనకు ధరావతులు కూడా రాకపోవచ్చు.